పరిచయం చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన అంటే మునిలక్ష్మి గారి లాంటి వాళ్ళను పరిచయం చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తూ, ఈ వేదికను అలంకరించాల్సిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నానమ్మా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి పరిచయ కార్యక్రమం ఇలా ఉంటుందని కూడా అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇంపాక్ట్ అనగానే నాకు గంపా నాగేశ్వరరావు గారు కొండంత బలం అన్నమాట. ఎందుకు బలం అంటే చెప్పారు కదా, ఇంపాక్ట్ కు ముందు, ఇంపాక్ట్ కు తరువాత ఎలా మునిలక్ష్మి గారు ఉంటారు అనేది చాలా వరకు ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసండి. అందుకే నాకు ఇంపాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్ కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, పాటిస్తే కనుక ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా పూల బాటేనండి. అంతటి పూల బాటని నాకు ఇచ్చినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గురు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే డిజైనర్ టాక్స్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఫస్ట్ వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారండి. రామచంద్రుడు సార్ కావచ్చు, అలాగే మన శ్రీనివాస పెరుమాళ్ సారు, వాళ్ళ టీం అందరూ కూడా, రాజుగారు కావచ్చు, రామ్లోక సార్ కావచ్చు, తులసి మేడం గారు, అలాగే ప్రతి ఒక్క మేడమ్స్ కి, సార్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. హ్యాపీ మార్నింగ్ అండి. ఓకే, మనలో ఒకరు, నేను కూడా మీ మాదిరే అందరం కూడా ఉన్నాము. మనమందరం కూడా ఫ్రెండ్సే. కానీ ఈ రోజు నా గురించే ఎస్పెషల్లీ చెప్పాలి అని అనుకొని నా గురించి చెప్పేది ఏముంది సార్ అని అడిగాను. ఫస్ట్ ఎస్పెషల్లీ తులసి మేడం గారు వెంటనే కాల్ చేశారు. అడిగేసరికి ఏముంది మేడం అంటే, లేదు మేడం మీ గురించి ఒక మాట కొన్ని చెప్పాలి, అందుకనేసి నన్ను ఈరోజు కాల్ చేశా మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. తులసి మేడం దగ్గర నుంచి వెంటనే కాల్ వచ్చింది. రామ్లోక సార్ చెప్పించారు. అలాగే వీళ్ళందరూ కూడా దీనికి వెనక ఎవరైతే నా నేమ్ ని సపోర్ట్ చేసి ఇక్కడ 10 మందికి తెలిసేలా చెప్పాలి, అలాగా ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా వచ్చారు అని అంటే కనుక నాకు నిజంగానే దానికి చాలా సంతోషం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు కదా ఇంతసేపు నా ఇంట్రడక్షన్. కాకపోతే చిన్నదేంటంటే, నేను పుట్టింది ధర్మవరంలో పుట్టానండి, అనంతపురం దగ్గర. మా నాన్నగారిది సొంత ఊరు కాళహస్తి. అక్కడి నుంచి పట్టు శారీస్ వ్యాపారం అంటే మొత్తం చీరలు నేస్తారు కదా, పట్టు చీరలు కావచ్చు, నేత చీరలు, అవన్నీ నేర్చేదానికి అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న ఇక్కడికి వచ్చేసింటారు అనమాట, కాళహస్తికి. సరే, ఇంకా కాళహస్తికి వచ్చినప్పుడు మేమంతా చాలా చిన్న పిల్లలం. మాకెలా అయితే 2 పిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు, మా అమ్మ మా నాన్నకి కూడా 2 పిల్లలు. సో 5 మంది పిల్లలతో, అంటే వాళ్ళ తోడికోడలి పిల్లలు కూడా ఉన్నారు. ఈ దీంట్లో మాకు అందుకనే చదివిపించడం కూడా చాలా వరకు లోటైపోయింది. ఒక్కొక్కసారి తినేదానికి కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో చదువెందుకులే అని ఉండిపోయారు. అలాంటప్పుడే నేర్చుకోవడం జరిగింది. ఏమని? పూలల్లడం కావచ్చు, ఈస్త్రాకులు కుట్టడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుందంటే జీవితం విలువ తెలిసింది, పైసా విలువ తెలిసింది. పైసా విలువ ఎప్పుడైతే తెలుస్తుందో మన పూల బాటని ఏర్పరచుకునే దానికి చాలా వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తామంట. అందుకే చాలా మంది చెప్తారు, చిన్నప్పటి నుంచే కూడా పిల్లలకి పైసా విలువ తెలియాలి, తెలియచేయాలి, వాళ్ళ దగ్గరే ఖర్చు పెట్టించాలి, ఎంత చేయాలి ఏంటనేది. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఒక 5 రూపాయలకి ఏమన్నా తేవాలన్నా అన్ని తెచ్చి చేసేవాళ్ళం కాబట్టి ఆ రూపాయి విలువ తెలిసేది. అసలు ఇసుకలో ఆటలాడుకుంటూ బుట్టలాడుకునే సందర్భంలో మా చెల్లి వచ్చింది, అక్క నీకు పెళ్లి అంట అని. అట్లాంటప్పుడు చేసేశారు. కాకపోతే నా హస్బెండ్ చాలా మంచివారండి. చాలా హ్యాపీగా చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనకేంటని తెలీదు సందర్భంలో వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. కాకపోతే బతకాలి అనేటిది చేతిలో పని ఉంది. ఆ పని ఉంది కానీ ఏదో ఒకటి చేస్తాను. కానీ ఒకటి ఏమనంటే ఇంట్లో పని చేయాలి, తినాలి. ఇదొక్కటే తెలుసు నాకు, మైండ్‌లో అంతకు వరకు తెలీదు. బయట ఎక్కడ పోయింది లేదు. ఫస్ట్ టైమ్ బ్లైండ్ స్టూడెంట్స్ ని చూశాను. నవజీవన్ ఐ హాస్పిటల్, నవజీవన్ బ్లైండ్ స్కూల్ అని తిరుచానూర్ అండి, తిరుపతి దగ్గర. నేను తిరుపతిలో ఉంటున్నాను, తిరుచానూర్‌లో. ఇక్కడే అన్నమాట. తిరుచానూర్‌లోనే నవజీవన్ ఐ హాస్పిటల్, అక్కడే నాకు బ్లైండ్స్. అక్కడికి నేరుగా వెళ్తేనే నా హస్బెండ్ వర్క్ చేస్తూ అక్కడ ఉన్నారు. వాళ్ళే పెళ్లి చేశారు నాకన్నమాట. అక్కడ వెళ్ళేసరికి అక్కడ పిల్లలంతా ఫస్ట్ టైమ్ నేను బ్లైండ్ పిల్లలు అంటే బయట వీధుల్లో ఎవరన్నా ఆడుకుంటూ ఉంటారు కదా, అంతవరకు చూసాం కానీ అంతవరకు తెలీదు నాకు ఎవరని. అలాంటి సందర్భంలో ఆ పిల్లల్ని చూసేసరికి వదిన వదిన అని పిలవడం జరిగింది.
వదినమ్మ, వదినమ్మ. చిన్న పిల్లలైతే అమ్మ, అమ్మ, అమ్మ అని పిలవడం. ఆ సందర్భంలో నేను అక్కడే అడాప్ట్ అయిపోయాను పిల్లలందరికీ. ఇంక మనకి ఏదో ఒకటి కావాలి కదా! పెళ్లి చేసుకొనొచ్చా. నేను అక్కడే ఉండిపోయా. ఏదో తెలీదు నాకు. అమ్మ, అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అని ఏం లేదు. నారాయణవనం అత్తగారు. బట్ మా వారితోనే ఉంటున్నా. అది హాస్టల్ కాబట్టి హాస్టల్‌లోనే ఉండిపోయాను. మా వారితోనే. అక్కడే ఆయాగా పనిచేస్తూ ఉన్నాను. ఆయాగా పనిచేస్తూ పిల్లలకి స్నానాలు చేయించడము, ఏదైనా బట్టలు ఉతకడం, ఆడ వంట చేయడము, ఊడ్చి వాళ్ళ పిల్లలు తినింది అన్నీ చేయడము, అవన్నీ చేసేదాన్ని. సరే ఆయాగా పనిచేస్తూ ఉన్నాం కదా! ఇంక ఇవన్నీ ఈ సందర్భంలో ఇంకా సార్ చెప్పినది ఇంటాం. కానీ మనం ఎందుకు చదవకూడదు అనే ఒక సంకల్పం నాకుండేది. చదువుకునేదంటే నాకు ఇప్పటికి కూడా స్టిల్ ఎండింగ్ చనిపోయేంత వరకు కూడా చదవాలి అన్న ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నా నేను. ఎప్పటి వరకైనా సరే. దాన్నేం చేసుకున్నానంటే నైట్ టైమ్ ఎందుకంటే డే మొత్తం కూడా నేనెవరికో ఇచ్చేసా టైం. ఎలా అంటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి డే మొత్తం నా హస్బెండ్‌కి, పిల్లలు అందరికి ఇచ్చేసాను కాబట్టి, నైట్ టైమ్ నా టైంని ఎవరు తీసుకోలేరు కదా! అని 11-2 వరకు నా టైంని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నా. అంటే 11 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు నా టైం ఉంటది. ఆ టైంని నేను కనక ఎందుకు యుటిలైజ్ చేసుకోకూడదు అని నేను ఫిక్స్ చేసుకున్నా. ఆ టైంలో అయితే ప్రశాంతంగా ఉంటుంది. చదువుకోవచ్చని పెద్ద బాలశిక్ష అండి. పెద్ద బాలశిక్ష చదువుతా కూర్చున్నాను. దాని ద్వారానే నాకు తెలియంది. అప్పటి వరకు తెలీదు. ఏఎంఎంఈ అమ్మ అని ఇంగ్లీష్‌లో వర్డ్ రాయడం కూడా తెలీదు. అందుకే ఇంగ్లీష్‌లో నేను అంత అనర్గళంగా కూడా మాట్లాడలేను. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను కూడా. చాలా వరకు పిల్లలతో అంటే చదువుతూ ఉన్నాం కానీ చాలా వరకు తెలీదనమాట. అలానే చాలా హ్యాపీగా అనిపిచ్చేది అన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే ఇలా చదవడం మొదలుపెట్టానో మొత్తం నేర్చుకున్నాను. కాకపోతే ఎగ్జామ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా రాస్తూ వచ్చేదాన్ని. ఇలా 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అన్ని కంప్లీట్ చేసుకుంటూ అక్కడ ఎక్కడైతే ఆయాగా పనిచేస్తున్నానో అక్కడ బ్లైండ్ పిల్లలకి, అలాగే ఆర్ఫన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారక్కడ. ఆ పిల్లలకి ఇన్‌చార్జ్‌గా ఉంటూ బ్లైండ్ పిల్లలకి సైన్స్ టీచర్‌గా వెళ్ళేదాన్ని. సైన్స్‌లో పాఠాలు ఎలా చెప్పాలంటే పాటల రూపంలో చెప్పేదాన్ని. అంటే ఈ పాఠాలు ఏం చేసేదంటే వాళ్ళకి బ్లైండ్ పిల్లలు కదా! బ్రైలీలో రాయాలి అంటే చాలా టైం పట్టేది. ఆ బ్రైలీలో పాటలు ఎందుకు అని చెప్పేసి వీటిని పాటల రూపంలో రాయిస్తే వాళ్ళు ఒక్కొక్క లెసన్‌ని పాటల రూపంలో రాస్తేనే నాకు చాలా బాగా బెస్ట్‌గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని అబ్జర్వ్ చేసిన దాని వల్ల ఏమైతుందంటే నేనెందుకు ఇప్పుడు చెప్పారు కదా సార్ నేనెందుకు ఇలా పెట్టకూడదు అనే ఆలోచన అక్కడ ఉన్నటువంటి మా గురువుగారు శ్రీధర్ ఆచార్య గారు నిజంగా చాలా మంచి మనిషి. నన్ను కూతురు ఎలా అయితే మా అమ్మగారి ఇంటికాడ నుంచి వచ్చానో తర్వాత నాకు అమ్మగారి ఇల్లనే ఉద్దేశమే లేకుండా అక్కడే అమ్మగారి ఇల్లు అనేటువంటి ఉద్దేశం అయిపోయిందనమాట. అక్కడి నుంచే నేను ఎందుకు చేయకూడదని అక్కడి నుంచి నా బైలాగ్‌లో ఏదైతే నా దగ్గర ఉన్నటువంటి శ్రీ దివ్యాంగ సేవా కేంద్రం లోగోలో 8 ఉంటాయన్నమాట. అష్టావక్రుడు నాకు చాలా ఇష్టం. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత కన్నా ముందు అష్టావక్రుడు అని అతనున్నారు. మీకు కావాలంటే సెర్చ్ చేయండి. చాలా అతని ద్వారా ఎంత నేర్చుకోవచ్చంటే, ఒక మనిషిలో 8 వంకర్లున్నాయి అనంటే, మన మనసులో కూడా కావచ్చు, మన దేహంలో కావచ్చు, అన్ని వంకరని మనం ఎలా సరి చేసుకోకూడదు అనేటువంటి విధానాన్ని మనకు చాలా చెప్పారు అష్టావక్ర గీతలో. నాకు ఆయన ఎందుకో తెలీదు ఒకరోజు అనిపిచ్చింది కల్లో ఈ విధంగా చెయ్యాలి అని ఆ అష్టావక్రుడిని మధ్యలో పెట్టి లోగోని 3 డేస్ క్రియేట్ చేసుకున్నా. దాంట్లో 8 వింగ్స్ పెట్టుకున్నానన్నమాట. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ చేయడము, నెక్స్టు స్కూల్స్ ఏర్పాటు చేయడము, అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడము, వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడము, మహిళలకి వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడము, ఇవన్నీ ఉండాలి అనేటువంటి విజన్ ఏర్పాటు చేసుకున్నా. ఈ మధ్యలో ఏం చేసేదాన్నంటే బ్యూటీషియన్ అని చెప్పారు కదా! ఆ బ్యూటీషియన్‌ని టైమ్ పాస్‌కి నేర్చుకున్న నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. దాన్నేం చేశాను, ఆర్ఫన్ స్టూడెంట్స్ వచ్చిపోయేవాళ్ళు. 10థ్ క్లాస్ ఆఫ్టర్ 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ ఎంతో అంటే ఆర్ఫన్ అంటే ఒక సింగిల్ పేరెంట్ ఉంటారు. లేదా అమ్మమ్మ ఎవరో ఒకరుంటారు. వాళ్ళకి తర్వాత ఏం చేయలేరు కదా! తర్వాత ఏమి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకేం చేసేదాన్ని ఏదో ఒకటి మనకి బేసిక్స్ అయినా నేర్పించామనుకోండి బ్యూటీషియన్‌లో అట్‌లీస్ట్ వాళ్ళు ఫేషియల్ అవన్నా చేసుకొని బతుకుతారు కదా! అట్‌లీస్ట్ డైలీలో ఒక 500, 600 అన్నా సంపాదించుకునే దానికి సోర్స్ ఉంటది. అన్న ఉద్దేశంతో ఒక 280 పైన బ్యాచెస్ వరకు నేను చేశానండి. ఈ విధంగా అంటే ఫ్రీగానే మనం చెయ్యాలి అనేసుండే. దీని ద్వారానే పీడబ్ల్యూపీ పవర్ ఆఫ్ వుమెన్ అండ్ ప్రోగ్రెస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది నా మైండ్‌లో తట్టింది. లేడీస్‌కి దీనిపైన మనం ఎందుకు చెయ్యకూడదు అనేసనని.
వాళ్ళ ఎందుకు మనం పెట్టకూడదనే ఉద్దేశంతో ఎవరైనా సరే నా నంబర్‌కి ఇస్తాను. మీరేదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి. నేను ఆటోమేటిక్‌గా మీకు రెస్పాండ్ అయ్యి నాకు వీలైన సహాయం చేస్తానని. ఈ విధంగా కౌన్సెలింగు, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, మన కౌన్సెలింగ్ ఇవ్వడం. అలాగే నా దగ్గర ఎవరైనా తెలిసిన ఆహ్, వాళ్ళు కూడా ఉన్నారు. మేడమ్స్ వాళ్ళు మన తిరుపతిలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, బెంగుళూరు, హైదరాబాద్ సిటీలలో సైకాలజిస్ట్ కావచ్చు, లాయర్స్, నెక్స్ట్ డాక్టర్స్, అలాగే దిశకి సంబంధించిన వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో ఏంటంటే ఫ్రెండ్‌షిప్ ఏమైందంటే నాకు, మేడం మీరు చెప్పండి మేము కౌన్సెలింగ్ ఇస్తాము. సైకియాట్రిస్ట్ వీళ్ళంతా. వాళ్ళ దగ్గర చెప్పి నేను ఇలా కౌన్సెలింగ్ ఇప్పించడం జరిగింది. మనం నియర్లీ దాదాపు ఒక 120 పైన అంటే ఈ ఇయర్‌లోనే ఈ ఒక 4 నెలలు, 5 నెలల్లోనే 60 మందికి దాకా వాళ్ళకి మనం సేవ్ చేయడం జరిగిందనమాట. ఈ సందర్భంగానే నేను ఎక్కడైతే ఆర్ఫన్ అండ్ బ్లైండ్ స్కూల్‌లో వర్క్ చేస్తున్నాను కదా! శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం అనేది మా అమ్మగారు 2021 2001లో చనిపోయారండి. 2001లో చనిపోయారు. అప్పుడు ఆమె చనిపోయిన తరువాత అంతకు మునుపేంటంటే బ్లైండ్ పిల్లలు అమ్మాయిలకి, అబ్బాయిలకి అమ్మ సహాయం చేసేది. అమ్మ చనిపోయిన తరువాత ఏం చేశానంటే అక్కడ చుట్టుపక్కల రూరల్ ఏరియా అన్నమాట. రేణిగుంట దగ్గర రూరల్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు చాలా మంది వలస వచ్చిన వాళ్ళున్నారు. కొన్ని కుటుంబాల్ని నేనే ఏం చేశామంటే వాళ్ళకి ఫుడ్ మనం పంపించడము, తీసుకొని పోయి అందించటము. ఎవరైతే బట్టలు లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వైఫ్ అండ్ హస్బాండ్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ నేనే సహాయం చేయడము. అలాగే పిల్లలున్నారు చాలా మంది పిల్లలకి. వాళ్ళకి ఫుడ్ మనము అందివ్వడం అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా వరకు అంత లేకపోయినా రాగి జావా ఇలాంటివి నాకు అందుబాటులో ఉన్నవి అలా పెట్టడము. ఇలాంటివి చేస్తూ వచ్చాను. ఇవి ఒక వింగ్ అయితే, లేడీస్‌ది ఒక వింగ్ అయితే, బ్లైండ్ స్టూడెంట్స్ అంటే బ్లైండ్ నెక్స్ట్ అలాగే డెఫ్ అండ్ డమ్ము, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఎస్పెషల్లీ నా వర్క్ అనేది అందాలి అనే ఉద్దేశంతోనే బ్లైండ్ వాళ్ళకి స్టేట్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో ఇలా క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తానన్నమాట. చెస్ టోర్నమెంట్స్, సింగింగ్ కాంపిటీషన్ అలాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనకి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్‌లో ఆడిన స్టూడెంట్స్ అయితే మన ఎస్‌వి యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రైన్ అప్స్ ఇస్తూ ఉంటాము. ఈ సందర్భంలో మనకి అప్పుడు డోనర్స్ ఎలా వస్తారు మేడం మీకెలా అనొచ్చు. నేను ఇప్పటి వరకు కూడా ఏం చేశానంటండి, ఎవరన్నా సర్వీస్ చేస్తున్నాము, ఒక ఫండ్ తీసుకుంటున్నాము అనంటే, నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటంటే ఫండ్ తీసుకుంటున్నారంటే ఊరికనే తీసుకోరు. ఆమె ఏం చేస్తుందో ఏంటో అనేటువంటి అనుమానం ఫస్ట్ మైండ్‌లో తట్టుతుంది. ఒక ఫ్రెండ్ చెప్పారనుకోండి, అవునులేరా ఇలాంటివి ఎన్నో చూసాము అనేటువంటి మైండ్ సెట్‌లో ఉండిపోయారు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక టోర్నమెంట్ పెడుతున్నాను అంటే, సపోజ్ మోహన్ రావు గారికి చెప్తా నేను. సార్ నేను ఈ విధంగా టోర్నమెంట్ పెడుతున్నాను సార్. నేను మీకు కావాల్సినటువంటిదినంతా మీకు చెప్తాను సార్. మీ వల్ల ఏదైనా సహాయం చేస్తాను. ఓకే మేడం సహాయం చేస్తాను అనేసనని చెప్తాను. నేనేం చెప్తానంటే, సార్ మీరు నాకు ఏ విధమైనటువంటి సింగిల్ ఎన్‌పీ ఇవ్వకండి. మీరే రండి. మీరేదైతే ప్రైజ్ మనీ ఇస్తారో, లేదా ప్రైజ్ తీసిస్తారో, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో, మీరే వచ్చి అక్కడ వచ్చి ప్రెజెంట్ చేయండి. వాళ్ళకే ఇవ్వండి అని బై హ్యాండ్ వాళ్ళ దగ్గరే ఇప్పిస్తాననమాట. ఇలా చేస్తూ వచ్చాను. ఎవరి దగ్గర సింగిల్ ఎన్‌పీ తీసుకోకుండా వచ్చాను. ఇలా ఫుడ్‌కి సంబంధించి పర్సనల్‌గా ఏదైనా చేయాలి అంటే అంటే నా పర్సనల్ అమౌంట్ తీసి పెడతాను. సరే మీకెలా మేడం పర్సనల్ అమౌంట్ వస్తుంది అంటే, నేను ఎలా అయితే చెప్పాను కదా! బ్యూటీషియన్ అనేసనని. బ్యూటీషియన్ అండ్ అలాగే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. ఈవెంట్స్ ఏవన్నా ఉంది అంటే, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం. మ్యారేజెస్ కావచ్చు, బర్త్‌డే ఫంక్షన్స్‌కి కావచ్చు, వాటిని ఆర్గనైజ్ చేసి ఇప్పుడు ఒక బ్యూటీషియన్ ఒక పార్లర్‌కి పంపించాలి అంటే, ఇలా నేర్పించిన వాళ్ళున్నారు. వాళ్ళు పార్లర్ పెట్టుకున్న వాళ్ళున్నారు. అమౌంట్ ఏం చేస్తానంటే, వాళ్ళు ఏదన్నా నేను ఆఫర్ ఇస్తా. మేడం ఈ విధంగా ఉంది. మీరు కావాలంటే చేసుకోగలుగుతా అంటే, పర్సెంటేజ్ నేను వాళ్ళకిస్తాను. నేను నా పర్సెంటేజ్ తీసుకుంటాను. నాకు బతికేదానికి కావాలి. నాకు రన్ అవ్వాలి కదా! ఇలా నేను చేస్తూ వచ్చాను. ఈ ఆర్గనైజేషన్‌లో టోర్నమెంట్స్, నెక్స్ట్ అలాగే వర్క్ షాప్స్ ఇవి కండక్ట్ చేయాలంటే అందరిని ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడు అయితే అందరిని ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళకి తెలుస్తుంది అనే విషయం పైనే ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతున్నానండి. ఇప్పటికి స్టిల్ ప్రతి ఒక్కరు కూడా మేడం ఇది చేస్తున్నాము అనంటే టాప్ మోస్ట్ తిరుపతిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లాస్ట్ టైమ్ అంటే మనకి మన ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, గ్రౌండ్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా లేదు అనకుండా
అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ కూడా ఈ విధంగా బ్లైండ్ పిల్లలు పెడుతున్నాము, రెఫెండం వాళ్ళు పెడుతున్నాము అనంటే, ఓకే మేడం మేమిస్తాము అని చెప్పేసి ధారాళంగా వచ్చి వాళ్ళే ప్రెజెంట్ చేసిపోతున్నారండి. ఇది నేను చేసేటువంటి ఒక చిన్నది. చాలా మంది చెప్పారు, "ఎందుకు మేడం ఇలా తీసుకొని మీకు ఆడిటింగ్ పెట్టుకోవచ్చు కదా! దీంట్లోకి మీకింకా ఎక్కువ వస్తుంది కదా! ఫండ్స్ చాలా రైజ్ అయితాయి కదా!" అని. ఫండ్స్ రైజ్ అవ్వడం ఫస్ట్ తర్వాత సంగతి. కానీ మన వర్క్ అనేది 10 మందికి అందాలి. సెకండ్ ఏంటంటే 10 మందిలో ఎప్పుడైతే నెగెటివ్ థింక్ వచ్చేస్తుందో మనకి రావడం అనేది స్టాప్ అయిపోతారు. వాళ్ళు చేయడం కూడా స్టాప్ అయిపోతుంది. అదంటారు కదా! నమ్మకం అంటారు కదా! ఆ ట్రస్ట్‌ని కనుక కోల్పోయామంటే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. అది ఎక్కడో ఒక చోట, 2 చోట్ల జరిగిందేమంటే అందరికీ ఇదైపోతుంది. అందుకని నేను ఆ కాన్సెప్ట్ అనేది మైండ్‌లో ఫిక్స్ చేసుకునేసాననమాట. ఏదైనా మనం ఒక ఆర్గనైజ్ చేస్తే ఒకటి చేస్తున్నాము అనంటే అందరిని ఇన్వాల్వ్ చేయాలి. దానిపైన మనం ఏదైతే చేస్తున్నామో దాని ఫోటోలు మాత్రం మనం అక్కడ పెట్టాం. డిస్‌ప్లే చేస్తాం. వాళ్ళు ఎవరైనా మనకు హెల్ప్ చేసి ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళు మొన్నేం చేశారు, బ్యానర్స్ మేము రెడీ చేసిస్తాం మేడం. ఓకే. మీరు బ్యానర్స్ రెడీ ఓన్లీ ఒక లోగో మాత్రం పెడతాము. మా పిల్లలు ఎవరైతే చేస్తారో మీదంతా కూడా ప్రెజెంట్ చేసుకోండి అనేటువంటి మోటలైతే వాళ్ళు వచ్చి వాళ్ళ బిజినెస్ అయిపోతుంది. మనకి పిల్లలకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా! ఇలా నేను అందరిని కలుపుకోవడం అనేది జరుగుతుందండి. దీంట్లోనే కొత్తగా ఏం చేస్తున్నానంటే లాస్ట్ మా అన్నయ్య, చెల్లి మా వదిన సహకారంతో ఆహ్, కలంకారీ ఆర్ట్. అంటే కాళహస్తి అంటే కలంకారీ చాలా ఫేమస్ అన్నమాట. కలంకారీ కూడా కొంతమంది ఎవరైతే హస్బెండ్ లేకుండా ఉన్నవాళ్ళు, కొంతమంది బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది చాలా హెల్ప్ లేకుండా ఉన్న వాళ్ళకైతే కలంకారీ నేర్పిస్తాం. దానికి చెల్లి, వదిన ఇన్‌చార్జ్‌గా తీసుకుంటారనమాట. ఆన్‌లైన్ కావచ్చే మేము కలంకారీ శారీస్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్, అలాగే లెహెంగాసు ఏవి కావాలన్నప్పుడు మేము బయట కూడా పంపిస్తామనమాట. అంటే నాకు కూడా వర్క్‌కి అలాగే ఫుడ్‌కి సంబంధించి నాకు కావాలి కదా! బిజినెస్ అన్నట్టు. అందుకని దీన్ని ఒక సైడ్‌గా నేను పెట్టుకున్నాను. అది అన్నయ్య వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీనికి ట్రస్ట్‌కి దానికి నేను లింకప్ పెట్టననమాట. అంటే వాళ్ళ దగ్గర చేపిస్తాము. ఇంకా కావాలంటే వర్క్ నేర్పిస్తాను. అలా. సర్వీస్ అనేది ఒక పక్క అయితే బిజినెస్ అదే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఎలా ఎదగాలి అనే ఉద్దేశంతోనే నా మైండ్‌లో ఇవన్నీ ఆలోచనలొచ్చాయి. దీనికి పరంగా నేను చెయ్యాలి అనేటువంటి ఫస్ట్ మోటో సంకల్పం నాకు ఒక విజువలైజేషన్ టెక్నిక్ మన ఇంపాక్ట్ ద్వారానే నేర్చుకున్నానండి ఇవన్నీ కూడా. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, ఇంపాక్ట్ అనేది చాలా ఇచ్చింది. దాంట్లో నరేంద్ర గారి దగ్గర నేను లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే ఎన్ఎల్‌పి మాస్టర్స్ కూడా చేశానండి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాము. అలా ఉన్నప్పుడే నా యొక్క విజన్‌ని నేను బయట వెళ్ళగలుగుతాను, చూపించగలుగుతాను కూడా. చెప్పాను కదా! ఎదలా మేడం 2 వరకు మేలుకుంటారు. మా ఇంట్లో అరుస్తారు. ఎప్పుడు అమ్మ కూడా ఎంతసేపైనా ఫోన్‌లో పెట్టుకుంటుందంటే, "అమ్మ అరే! అమ్మని డిస్టర్బ్ చేయకూడదు. అమ్మని డిస్టర్బ్ చేయకూడదు." నాన్న చెప్తారు, "ఒరేయ్ నాన్న అమ్మని డిస్టర్బ్ చేయకూడదు" అని చెప్తా అంటారు. అంటే అమ్మ ఏదో వర్క్‌లో ఉంటుంది అనే ఉద్దేశంతో. అంటే నా టెక్నిక్స్ ఏంటంటే నేను ఒక్క 1 అవర్ మనం బాగా అబ్జర్వ్ చేయండి. 1 అవర్ నిద్రపోయినా కూడా ప్రశాంతమైనటువంటి మనము జీవితాన్ని గడపగలుగుతాం. ఆ టెక్నిక్‌ని నేనిక్కడ యూజ్ చేస్తున్నా. అది నాకు ఇంపాక్ట్ ఇచ్చింది. థాంక్ యూ నరేంద్ర సార్. థాంక్ యూ మన గంపా సార్. చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. దీని పరంగానే నేను మెమరీ టెక్నిక్స్ కూడా మన జయసింహ సార్ ద్వారానే మన ఇంపాక్ట్ ద్వారానే నేర్చుకున్నానండి. ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నానంటే నేను ప్రజల్లోకెళ్తున్నా. ప్రజల్లోకెళ్ళినప్పుడు బయట నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆహ్, ఒక బ్యాడ్‌గా వాళ్ళు మాట్లాడుతున్నారా? గుడ్‌గా మాట్లాడుతున్నా? ఆ రిసీవింగ్ మోడ్ అనేది నాకిక్కడ ఎలా అయితే గుడ్‌గా ఉంటో గుడ్‌గా ఉంటుందో నేను కూడా బయట వర్క్ చేయగలుగుతాను. ఆ విధమైనటువంటి థాట్స్ నాకు రావాలి. ఆ గ్రాటిట్యూడ్ నాకు కావాలి. ఆ కన్సిస్టెన్సీ నాకు కావాలి. అనే ఉద్దేశంతోని ఇవన్నీ నేర్చుకున్నానండి. బుక్స్ చదువుతున్నాను. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుందంటే నాలో ఎనర్జీ అనేది ఎక్కువ ఉండాలి. ఇంకోటి ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్టు ఫ్యామిలీలో కూడా కావచ్చు చాలా చెప్తారు కదా! ఏం చేస్తాలే కానీ అవుతాదా అనేటువంటి ఆ ఉద్దేశంతో కూడా చాలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు ప్రెజెంట్ నిజంగానే మా అత్తగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె నాకు చాలా సహకారం ఇస్తారండి. అత్తగారు, మా వారు, మా హస్బెండ్. నలుగురు పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తూ ఎంత కావాలి అంటే నా నలుగురు పిల్లలకి ఆహ్, నేనే రుణపడినాను అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసే యాక్టివిటీస్‌లో మా పెద్దమ్మాయి తనే మేనేజర్‌గా వర్క్ చేస్తూ అన్నీ చేస్తుంది.
నా అమ్మగారు చనిపోయిన తర్వాత నాన్నగారు నాకు తోడుంటూ ఎవ్వరు వచ్చినా కూడా మా నాన్నగారు నా కూతురు ఇప్పుడు చేస్తుంది. మొన్న ఈ మధ్య అన్నారు, "తల్లి నీ కాళ్ళకి దండం పెట్టాలమ్మా" నాన్న నువ్వు అనకూడదు నాన్న నాకు ఆ మాట అని చెప్తున్నాను. ఆ విధంగా ఎలా అనిపిస్తుందంటే పిల్లలు ఒక్క పూట కూడా తినని సందర్భంలో మనం లేని సందర్భంలో ఉన్నాయి. అలాంటిది నా బిడ్డ ఇంతమందికి అన్నం పెడతా ఉంది కదా! అని ఒక గర్వం అన్నమాట. ఆ విధమైన ఆలోచన నాన్నకి ఆహ్, కలిగినప్పుడు చాలా బాధేసింది నాన్నకి. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయండి. బట్ ఏదైనా సరే మన యొక్క విజన్‌ని కనుక ముందు పెట్టగలిగితే హ్యాపీగా చేసుకోవచ్చు. దీంట్లో ఇవన్నీ చేస్తూ నా పిల్లలు ముగ్గురు వచ్చి క్లాసికల్ డాన్సర్సు. వాళ్ళు కూడా నేషనల్ లెవెల్‌లో వెళ్తారండి. ఆ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేయడం ఏంటంటే, మార్నింగ్ లేస్తానే నాన్న ఇది చేయాలి, అది చేయాలి పిల్లలు చిన్న పాప థర్డ్ క్లాసు. ఆ అమ్మాయి కూడా తన పని తను వర్క్ చేస్తూ తనే వెళ్లి చపాతీ చేసుకోవడం కావచ్చు, దోస పోసుకోవడం కావచ్చు, తనే వెళ్లి స్నానం చేసి, డ్రెస్ వేసుకొనేసి, అమ్మ రావాలి, అమ్మ వచ్చిన తర్వాత నిద్రపిచ్చాలి అనేది లేదండి. అమ్మ అంటే నేను ఒకే మాట చెప్తా. నాన్న నేను మీకోసం ఉన్నాను. మనకి మనం లేకుండా అంటే అమ్మ, నాన్న లేకుండా ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎళ్ళమంటారా? మీకోసం నిల్చోమంటారా? అని అడిగా ఒకే మాట. లేదమ్మా నీతో పాటు మేమొస్తామన్నారనమాట. అంటే ఆ పిల్లలకి ఆ సర్వీస్ మైండ్ అనేది కావాలి అనే ఉద్దేశంతోనే కొంచెం కొన్ని సార్లు చాలా హార్డ్‌గా కూడా ఉన్నాను. బట్ ఒక్కొక్కసారి బాధేస్తుంది. అయినా కూడా పిల్లలు అర్థం చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీ అండి. పిల్లలతో కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అక్కడ టైమ్ స్పెండ్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడ ఆర్గనైజేషన్ ఇక్కడ తిరుపతిలో బాలోత్సవం అని ఒక ఆర్గనైజేషన్ ఒకటుంది. వేమన విజ్ఞాన కేంద్రం అనే ఒక ఆర్గనైజేషన్ దాంట్లో కూడా నేను వాలంటీర్‌గా సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా సర్వీస్ అనేది పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సర్వీస్ అనేది నేను చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్తున్నాను. మనం చేసే పనిలో కాకుండా మనం ఏదైతే ఆలోచనలో గనక మనం మార్పు రాగలిగితే ఆటోమేటిక్‌గా మనం ఏదైతే సమాజానికి అందించగలుగుతామో అది వస్తుంది అని నేను క్లియర్‌గా చెప్తానండి. బట్ నాకొక విజన్ ఉందండి. నేను 8 వింగ్స్ అని చెప్పాను. నా యొక్క దివ్యాంగ సేవా కేంద్రం లోగోలో 8 వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్‌ని త్వరలోనే నేనక్కడికి చేరుకోగలుగుతానని ఒక విజన్ కూడా ఏర్పడిందనమాట. దానికి తగినటువంటి సహాయ సహకారాలు కూడా నేను చేస్తున్నాను. దీంట్లో నా డైలీ రొటీన్ లైఫ్‌లో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఆహ్, ఇంకా ఇంకా నేను దీనికి మించి అంత చెప్పే అంత పెద్దదాన్ని కాదు గానీ, ఇంకా కొన్ని చెప్తాను. కొంతమంది పేరెంట్స్‌ని వదిలేసి అంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. పేరెంట్స్‌ని వదిలేసి చాలా మంది ఉన్నారండి. వాళ్ళు నా దగ్గరికొచ్చినప్పుడు "అమ్మా ఏం చేయలేదమ్మా." కొంతమందికైతే కాళ్ళట్టే కరి హ్మ్. పుచ్చిపోయేసి, పురుగు పట్టేసేసినవి కూడా ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళకి నా దగ్గరికొచ్చినప్పుడు కూడా అసహ్యం అనిపిచ్చదు. వాళ్ళకి నీట్‌గా క్లీన్ చేపిచ్చేసి, ఓకే అమ్మా అని మెడిసిన్స్ తీసిచ్చేసి, వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళకి ఫుడ్ అన్ని పంపించి, పెట్టి ఏదనుకున్నప్పుడు, మళ్ళీ ఏం చేస్తున్నారంటే, నా కొడుకా అని చెప్పేసి వాళ్ళకదే మోటోలో ఉంటారు. అంటే వాళ్ళకంత ఆలోచనలు ఆడ ఉన్నా కూడా మళ్ళా వాళ్ళు కొట్టి, గంటేసి ఉన్న సందర్భాల్లో కూడా మళ్ళా కొడుకా, కూతురా, కోడలా అనేటువంటి వెళ్తున్నారు అనంటే, మనం ఎందుకు వాళ్ళని దూరం చేస్తున్నాము? అసలు వాళ్ళెందుకు అంత అఫెక్షన్ పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులుగా? మన పక్కనుండే వాళ్ళకి కూడా మనం చెప్పాలి. అసలు అమ్మ, నాన్న వాళ్ళున్నంత వరకు మనం చూడాలి, చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం. ఇది చాలా వరకు మన చుట్టుపక్కల వరకి నేను చెప్తూ ఉంటాను. దయచేసి మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర బాధపడకపోవచ్చు. ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ అనేది రేపునాడు మనకు ఆ బాధ కలిగితే సేమ్ బాధ మనకు రేపు కలిగితే మనకి అదే మాత్రమే ఇబ్బంది కదా! అది ప్రతి ఒక్క కోడలికి కావచ్చు, ప్రతి ఒక్క కూతురికి కావచ్చు, ప్రతి ఒక్క అల్లుడికి కావచ్చు, ప్రతి ఒక్క కొడుకుకి కావచ్చు. దయచేసి మనం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా గమనించి అది గనక చేసుకోగలిగితే, మార్చుకోగలిగితే, మన తల్లిదండ్రులని మన కడ వరకు కూడా పెట్టుకోగలిగితే అది చాలా హ్యాపీ అండి. ఎక్కడ పోయిందిలే. మనసులో చాలా బాధ ఉంటాయి. మాటలుంటాయి. ఒక్కసారి ఒక పేపర్‌లో రాసేసి మొత్తం చుట్టేసి ఒక లెటిన్‌లో పారేసినట్టు పారేసినామంటే, ఆ బాధ, కోపం అన్నీ తీరిపోతాయి. వాళ్ళు మనకి మంచి వాళ్ళుగానే కనపడతారు. ఇది నేను చెప్పదలుచుకునింది. సార్ ఇంకా ఏమన్నా హ్మ్.
మీరు అడిగేటువంటి క్వెషన్స్ ఏదన్నా ఉంటే కూడా నేను సమాధానం చెప్తాను సార్. ఓంప్రకాష్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. థ్యాంక్ యూ. సార్ చాలా థ్యాంక్ యూ మోటివేషన్ టాక్ ఉంది. సార్. చెప్పండి సార్. మీలాగా మేము కావాలంటే ఒక 2 పాయింట్స్ చెప్పండి. సార్ నాలాగా మీరు ఎప్పుడు ఉన్నారు సార్. సార్‌తో జర్నీ నేను చాలా సార్లు చేశానండి. మెమరీ చాంపియన్‌లో కావచ్చు. సార్ నాలాగా మేము కావాలంటే నేను కూడా మీలాగే ఉన్నాను. బట్ ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు మార్నింగ్ అంటే జూమ్‌లో వస్తానే మేడం ఎప్పుడు ఒక అటైర్‌లో ఉంటారు. ఒక దీన్నే మెయింటైన్ చేస్తారు అనంటే నేను ఇలానే ఉండాలి అని నా మైండ్‌కి ఫిక్స్ చేసుకునేసాను సార్. నా మైండ్‌లో నేను ఇలానే ఉండాలి అని ఫిక్స్ చేసుకున్నా. అదే చెప్పాను కదా! ఆల్రెడీ మనము ఎన్ఎల్‌పి మీరు కూడా చేశారు సార్. అవును. బ్లరింగ్ అని చెయ్యాలి అని. అవునా కదా? అంటే ఓల్డ్‌లో జరిగినటువంటి నేను పాత జ్ఞాపకాల్లో నన్ను వాళ్ళు అంటే నేను జరిగింది సార్. చాలా రకాలుగా నన్ను లేడీగా మనం బయట వెళ్తున్నామంటే చాలా రకాలుగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి రావాలి అంటే నేనొక్కటే పని చేస్తాను సార్. ఇప్పుడు కూడా సార్ చెప్పేటప్పుడు నాకు కొన్ని బాధేసాయి. అంటే మనకు జరిగింది చెప్తూ ఉంటారు కదా! అవి రాసుకున్నా. రాసేసి నన్నెవరైతే బాధ పెట్టింటారో అది రాసుకునేసి, ఒక పేపర్‌లో రాసేసి బాగా గట్టిగా నలిపి పక్కనేసేస్తా. ఏసినప్పుడు ఏమంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ పైన కోపమంతా దాంట్లో పోతది. పీస్‌ఫుల్‌గా కనిపిచ్చేస్తది సార్. సో, అందరం మేము రాసుకోవాలన్నట్టు. రాయాలి సార్. వైఫైని అదే చెప్తారు కదా! మనం ఆలుగడ్డల్ని కుళ్ళిపోయి అయ్యేంత వరకు మన బ్యాగ్‌లో ఏసి పెట్టినట్టు, మనం వచ్చేటివన్నీ కూడా మన బ్రెయిన్‌లో ఏసి పెట్టామంటే అలానే ఉండిపోతది సార్. మంచి పాయింట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మన ఇక్కడ ఉన్నటువంటి మోహన్ రావు సార్ కావచ్చు, ఓంప్రకాష్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు గురువులేనండి. థ్యాంక్ యూ మోహన్ రావు సార్. నవీన్ రెడ్డి గారు ప్లీజ్ సార్. యెస్ మ్యామ్. నిజంగా ఫుల్ ఆఫ్ లవ్. అమ్మ మాట పోస్టర్ చూస్తేనే మనందరికీ మిమ్మల్ని మేము చూసాము, సెషన్స్ లో వింటుంటాము, ఆఫ్లైన్ లో ఉంటుంటారు. జస్ట్ ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే మీ స్టోరీ నిజంగా వింటుంటే మన ఇంపాక్ట్ ఫ్యామిలీలో కూడా ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారా, కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకొని ఎంతో మంది పిల్లలకి ఎంతో చక్కగా నేనున్నా అని చెప్పి ముందుకు వచ్చి హెల్ప్ చేయటం, ఫ్యామిలీలో కూడా మీకు సపోర్ట్ చేయడం అంటే మీరు ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మ్యామ్. నిజంగా మీ స్టోరీ, మీ మాటలు ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఆ స్మైల్ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆ స్మైల్ తోనే ఎంతో యాక్టివ్ గా మా అందరికి మీ లైఫ్ స్టోరీని షేర్ చేస్తూ, మీ వల్ల 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తూ, ఎంతో మందికి ఆకలి అన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతూ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. మీ మాటలతోనే, మీ యొక్క యాక్టివిటీస్ తోనే ప్రేమను పంచుతూ ఎక్కువ ఏమంటారు ఇన్స్పైర్ చేస్తుంటారు కదా, అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతున్నారు మ్యామ్. గొప్ప తల్లిలాగా, ఒకరికి కాదు ఎంతో మందికి తల్లిలాగా నిలిచిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇన్వైట్ చేసిన రాజు సార్ కి మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓవర్ టు రాజేష్ సార్. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం మేడం. అందుకే నా చేతులతోనే వంట చేస్తాను ఎంతమందికైనా సరే. ఎక్సలెంట్ మేడం. గల 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 గంగోత్రి అన్నట్టు గంగోత్రి నది ఎలా గలగలా పారుతూ ఉంటుందో మీ యొక్క మాటల వారధి అలా గలగలా చెప్తూ ఉన్నారు మేడం. ప్రతిదీ చాలా లిటరల్లీ మేడం. ఎంత మంచి పర్సన్ అంటే మీరు మీ మాటల్లోనే తెలిసిపోతుంది మేడం, మీ చేతల్లో, మీ యొక్క పలుకుల్లో. ఎక్సలెంట్ మేడం, ఫెంటాస్టిక్ స్టోరీ. మీ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక మెస్మరైజింగ్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఒక ఎక్సలెంట్ మోటివేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. రాజేష్ గారు థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం మునిలక్ష్మి గారు. నా పేరు శ్రీనివాస్ పెరుమాండ్ల. మేడం శ్రీనివాస్ సార్ బాగున్నారా సార్? బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మేడం మీరు. మేడం ని అయితే మేము తిరుపతి ఇంపాక్ట్ అప్పుడు చూసాను. ఎంత ఎనర్జెటిక్ గా ప్రతి ఒక్క పని అన్ని తానై ఆ మీటింగ్ మొత్తం కూడా అద్భుతంగా తీసుకొచ్చారు మేడం. ఇట్స్
గ్రేట్. మీతోటి చాలా లెర్న్ చేసాం అక్కడ. ఎందుకంటే ఎక్కడ ఏది తక్కువ కాకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిని అద్భుతంగా మీరు మేనేజ్ చేశారు. మీరు ఇన్స్పిరేషన్ మాకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా కానీ, ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ మాకు ఒక ఎనర్జీ వస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్. ఏదైనా సాధించాలి అని ఒక తపన, కసి, ఇంకా మిమ్మల్ని చూసి ఆ గోల్ కు వెళ్ళే దిశగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం మేడం. It's- మళ్ళీ ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొన్న ఈ మధ్య వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి నా బ్లౌజ్ ఇలా కట్ చేశారండి, ఎవరో తెలీదు. అంటే అది వేరే పొలిటికల్ గా వస్తా అన్నారా అని ఏం తెలీదు. బట్ ఆ రోజు నాకు చాలా బాధేసింది అనమాట. అంటే నాకు తెలియదు కదా, ఆ రోజు ఒక్కరోజు ఏడ్చాను, నేను చాలా ఏడ్చాను. అంటే ఇది అయిపోతే తర్వాత ఎవరు ఏంటి అసలు ఏదైనా జరిగింటే ఏమైతుంది. బట్ తర్వాత నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, ఎలా అయినా నేను అంటే అంతకుముందు పెన్ కత్తి మెయింటైన్ చేసేదాన్ని, ఏదైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా ఒంటరిగా. తర్వాత స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను, కర్రసాం నేర్చుకున్నా. ఈ రోజు యాక్చువల్ గా ఈ సెషన్ అయిపోయిన తర్వాత కర్రసాం కాంపిటీషన్ ఉంది, నేను మా పెద్ద పాప నేర్చుకున్నా అనమాట. కర్రసాము బాగా నేర్చుకున్నాను, ఎలాగైనా నేర్చుకోవాలి అనేసి డిసైడ్ అయ్యాను సార్. అది నేర్చుకొని ఈ రోజు కాంపిటీషన్ కూడా ఉంది. గ్రేట్ మేడం. సో ఇటు మాటలతోటే కాకుండా అన్ని రకాల కళల్లో మీరు ప్రావీణ్యత సాధిస్తున్నారు. సో ఇట్స్ మాకు కూడా ఇన్స్పిరేషన్ అండ్ మా నారీమణులందరికీ కూడా ఇన్స్పిరేషన్ అండి మీరు. అద్భుతం. అండ్ అండ్ మిత్రులారా, నేను మన మునిలక్ష్మి గారిని ఇన్స్పిరేషన్ గా మీకు ఒక ముచ్చట చెప్పదలుచుకున్నాను, ఒక 4 మాటలు. ఎందుకంటే మన గంపా నాగేశ్వరరావు గారు చేస్తున్న ఈ జ్ఞాన యజ్ఞంలో ఎంతో మంది మిత్రులు మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ద్వారా మీకు నేర్పించి ఇప్పుడు మీ లోపల ఏవైతే కళలు ఉన్నాయో ఎంతో మందికి మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి, నలుగురిలో చెప్పాలి, నేనేందో నిరూపించుకోవాలి అని లోపల ఉంటుంది. కానీ మీరు భయంతో దాన్ని లోపలనే నొక్కి పెట్టేస్తున్నారు. అలా కాకుండా సాధించాలనే తపన, ఇప్పుడు మునిలక్ష్మి గారికి ఎలాంటి తపన ఉన్నదో ఆ తపనకు కాస్తంత అంటే వేడిళ్ళకు చన్నీళ్ళలాగా దాన్ని మనం ఎలా మాట్లాడాలి, మన భావజాలాన్ని నలుగురిలో ఎలా పంచుకోవాలి అనే స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ప్రతిరోజు కూడా చూస్తున్నారు, ప్రతి గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేసే కంటే ముందు మన రీసెంట్లీగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ద్వారా ట్రైన్ అయిన ట్రైనర్స్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే విధానం కానీ, అంటే వాళ్ళకు మాట్లాడాలంటే కూడా భయపడే వాళ్ళు ఎంత అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత మనకి ఇంకా చూడండి, మునిలక్ష్మి గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు మా ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసిన తర్వాత. సో ఇలా మీరు కూడా ఎవరైనా ఇలా అద్భుతంగా మీ లోపల ఉన్న కళను బయటికి ప్రదర్శించాలనుకున్నా, మీరు ఉన్న రంగం నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు పనిచేస్తున్న రంగంలో ఎదగాలనుకున్నా కానీ ఇప్పుడు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేది హైదరాబాద్లో. మీరు మీ జీవితాన్ని మార్చుకోదలుచుకుంటే మీకు ఇక్కడ చాట్ బాక్స్లో నంబర్ పెడుతున్నాను. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. యా. సో మీరు మీ జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకున్న వారందరూ కూడా చాట్లో నా నంబర్ పెట్టాను, వెంటనే నాకు కాల్ చేయండి, మీకు సరైన దిశ నిర్దేశం చేయబడును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు మా డిజైనర్ ట్యాప్ వచ్చినందుకు. యా రాజేష్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం టైం ఉందా మేడం? కొన్ని క్వశ్చన్స్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. లెక్చర్ నవీన్ రెడ్డి సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మేడం చాలా ఎక్సలెంట్. మేడం కూడా డిజైన్ స్టాఫ్ లో చాలా అంటే ఒక 6 months బ్యాక్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, చాలా టాపిక్స్ ఇచ్చేవాళ్ళు. మేడం నాది ఒక చిన్న ప్రశ్న, మీకు ఎన్ఎల్పి అనేది ఏ విధంగా ఉపయోగపడ్డది? సార్ ఎన్ఎల్పిలో ఎస్ సార్, ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాము నాకు అంతకు మునుపు అంటే మనం అనుకుంటాము సార్ అన్ని కూడా జరుగుతాయి అనేసి, ఒక్కోసారి ఏంటంటే జరుగుతుందా జరగదా అనేటువంటి సందిగ్ధంలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తామంటే మనకి ముందు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి కంపేర్ చేసుకొని జరగదులే ఏముందిలే అనేటువంటి ఉద్దేశంలో ఉండిపోయి ఉంటాం. అంటే మనమేలే తోపు అనేటువంటి దీంతో, నిజంగానే మనమే తోపు, కాకపోతే దాన్ని మనం నమ్మం అన్నమాట. దాన్ని మనం నమ్మం.
ఆ నమ్మాలి అనే దాన్ని మనకి మనం ఎలా చేయాలి, ఎలా నిరూపించుకోవాలి. ప్రజెంట్ చెప్తున్నాను సార్. ఇప్పుడు సార్ చెప్పారు, శ్రీనివాస్ సార్, ఇంపాక్ట్ కి ముందు, ఇంపాక్ట్ కి తర్వాత. ఇంపాక్ట్ కి ముందు నా హస్బెండ్ తో మాట్లాడాలంటే కూడా భయపడేదాన్ని. ఓకే, ఇదైతే స్పీకర్ గా మాట్లాడాలి. కానీ ఈ విజయ్ అటర్ అన్నారు కదా, నేను ఇలానే ఉండాలి, నా డ్రెస్సింగ్ స్టైల్ ఇలానే ఉండాలి, నేను ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళు నాకు ఎదుటి వాళ్ళు కూడా అట్రాక్షన్ గా ఉండాలి, నేను కూడా వాళ్ళకి అట్రాక్షన్ గా కనపడాలి. ఇవన్నీ కూడా నాకు నేను డిజైన్ చేసుకోవాలి అంటే, మన లోపల ఇన్నర్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ని బయట తీసుకొని రావాలి అంటే ఆల్రెడీ దీన్ని సెట్ చేసుకోవాలి సార్. ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేయగలిగితే దానికి ఎన్ఎల్పి అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. నేను ఒక చిన్న సబ్మిషన్ చేయదలుచుకున్నాను. ఎన్ఎల్పి ప్రోగ్రామ్ మాకు నరేంద్ర సార్ 2 days 3 days ప్రోగ్రామ్ ఉంటాయి కదా, మన ఇంపాక్ట్ క్లబ్ లో 5 క్లబ్ లో మాకు 21 days ప్రోగ్రామ్, ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ ఓకే, ఆది సార్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ 5th కు స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ ఉంది. సార్ మీ మేడం కి కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుమ్మడి మోహన్ రావు సార్. హలో, హ్యాపీ మార్నింగ్ మేడం. వినపడుతుంది సార్? సార్ హ్యాపీ మార్నింగ్ సార్. మోహన్ రావు సార్. నమస్తే మేడం. మేడం, నమస్తే. మీ ఎనర్జీ లెవెల్స్ ఇప్పటికీ తగ్గడం లేదు. వయసు అయిపోయినా కానీ మీకు తగ్గడం లేదు. స్మైలింగ్ ఇవన్నీ మీ కాంట్రిబ్యూషన్ అండ్ మోర్ ఓవర్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ మేడం ఫర్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే కన్నా, సార్ మీరు మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఒక స్టేజ్ తీసుకొస్తున్నారు. సో Yes. మీ సొసైటీకి మీరు ఇచ్చే కానుక అదే అనుకుంటాను. సో ఆ విధంగా మౌల్డ్ చేయడానికి మీకు ఏ విధమైన రిసోర్సెస్ ఉన్నాయి మేడం, పిల్లల్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటూ పోవాలంటే కనుక? అంటే ఫైనాన్షియల్ గానా ఎలా సార్? అంటే సొసైటీకి సర్వీస్ చేసుకోవడానికి Okay. మీరు మీ పిల్లల్ని తీసుకొస్తున్నారు కదా, ఎస్ సో సార్. రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? రిసోర్స్ ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది సార్. రిసోర్స్ ఇక్కడ ఏం లేదు సార్. మనది ఒకటి టైం మేనేజ్మెంట్ ఉంది సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్, ఆ టైం ని నేను షెడ్యూల్ చేసుకోవాలి. పిల్లలతో పాటు నేను లేయాలి అని అనుకుంటే కాదు, పిల్లల కన్నా ముందు నేను లేయగలిగితే పిల్లలు నాతో పాటు లేస్తారు. అదొకటి. నాతో పాటు వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఈ యొక్క సమ్మర్ లో వచ్చి నాతో పాటు తేజశ్రీ సమ్మర్ క్యాంప్ నడిపింది సార్. సమ్మర్ క్యాంప్ నడిపింది. దాంతో పాటు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల కరసాం నేర్చుకునింది వచ్చి. అలాగే పిల్లలు వచ్చి భరతనాట్యము, కూచిపూడికి డాన్సెస్ కి వెళ్ళేవాళ్ళు. అలాగే నాతో పాటు వచ్చి వాళ్ళు క్లాసెస్ చెప్పేవాళ్ళు. టైం మేనేజ్మెంట్ సార్. మనకున్నవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి, కానీ దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లే, అంతే. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ మేడం, కోట నిరంజన్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంపాక్ట్ లీడర్స్ అందరికీ శుభోదయం అండి. అమ్మ అనే కమ్మని పేరుని ఇంటి పేరుగా మలుచుకొని సేవలు అందిస్తున్న లక్ష్మి గారికి నమస్కారం. నమస్తే మేడం, ఒక క్వశ్చన్ మేడం. సార్. చెప్పండి సార్. సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన మీలో ఎప్పుడు మొదలైంది? దాంతో పాటు ఇంపాక్ట్ తో జర్నీ చేస్తూ సేవా కార్యక్రమం ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేశారు? ఎంతవరకు ఆ విలువలు మీకు ఇంపాక్ట్ లో వచ్చిన తర్వాత విలువలు అనేది ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఆ సేవా కార్యక్రమానికి ఉపయోగపడింది ఇంపాక్ట్? ఇంపాక్ట్ ఏ విధంగా సార్? ఇంతకు సేవ ఫస్ట్ క్వశ్చన్, సేవా కార్యక్రమం అనేది ఏ విధంగా మీకు ఏ విధంగా అనిపించింది అన్నారు కదా. అది ఫస్ట్ నేను తినని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ కూడా నాకు తెలిసి ఊహ తెలిసి మా అమ్మ తీసిన బట్టలు ఎప్పుడు ఉంటుందంటే, కొత్త బట్టలు అంటే ఒక 2 పావడ జాకెట్, అవి ఎలా నేను పెద్ద మనిషి అయిన తరువాత ఒక పావడ జాకెట్, ఒక డ్రెస్ తీసి ఇచ్చింది సార్ మా అమ్మ. కొత్తవి కొన్నారు. అది కూడా మా అమ్మ కొండ, మా అమ్మమ్మ గారు ఎవరు తీసిచ్చారు. అంతవరకు కూడా వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళే. మన మోహన్ రావు గారు కూడా సార్ కూడా తెలుసు. మన గురువారెడ్డి గారు ఉన్నారు కదా సార్, ముందు గురువారెడ్డి వాళ్ళ మనవరాళ్ళు వాడిన బట్టలే మేము వాడేదన్నమాట. మా తాతగారు మాతో తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. అలా కానీ
భోజనం కూడా ఒక పూట తినాలి అని అంటే ఒక పూట మా అమ్మ చేస్తే అదే అన్నమాట. నైట్ అంతా కూడా మళ్ళీ ఎప్పుడో చేసుకునేది. ఏదో ఒక చెనుగులో, ఒక రూపాయికి చెనుగులో తెచ్చేది. కానీ ఇది లేకుండా చాలా మంది బాధపడే వాళ్ళున్నారు. కానీ మనం ఎత్తి పెట్టుకొని ఏం చేస్తాము? ఇప్పుడు నేను మా వారేమి అంత ఎక్కువ సంపాదించే వాళ్ళు కాదు. అటెండర్ గానే వర్క్ చేస్తున్నారు. సేవా కానీ ఇంతమంది బ్లైండ్ వాళ్ళు ఉంటారా? నాకు మ్యారేజ్ అయ్యి వచ్చినప్పుడు సందర్భంలో. కానీ మనం ఎందుకు ఇంతమందికి హెల్ప్ చేయకూడదు? సంపాదించి ఏం చేస్తాం? అసలు బ్యాంకులో ఎందుకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏటీఎంకి కూడా వెళ్ళింది లేదు, కానీ నా హస్బెండే పంపిస్తా ఇప్పటికి కూడా. ఎప్పుడు కూడా వెళ్ళను. అలాంటిది ఎందుకు ఏం చేస్తాం? సంపాదించి ఏం చేస్తాం? మనకు కావాల్సింది చాలు. మన బిడ్డలకి కావాల్సింది పెడుతున్నాము. ఇంకా ఎత్తి పెట్టుకొని ఏమో చేయలేం. ఉన్న మేరకు చాలు. మిగతా ఏదైనా ఉంది అంటే మనం సంపాదించే దాంట్లో ఒక 50% సమాజానికి ఇచ్చేయాలి, పెట్టేయాలి అని డిసైడ్ చేసుకునేసా. కాబట్టి అది నా హస్బెండ్ చేసినా నేను చేసినా కూడా ఎంతైనా సరే సగానికి సగము అక్కడ మనం పెట్టేయాలి. ఈ రోజు 100 మంది చేసినా ఎక్స్ట్రా వచ్చిందా పెట్టేద్దాం, మెచ్చుకొని పెట్టేద్దాం అని ఒక డిసైడ్ చేసుకున్నా. అదొకటి. అంటే మనం తిన్నాము, తర్వాత అయినా అందరికి లేని వాళ్ళు కూడా ఉన్నారు మన చుట్టుపక్కల, వాళ్ళకు కూడా పెడదాము. ఇంకొకటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉపయోగపడింది మేడం అనొచ్చు. అంతకు మునుపు బయట సర్వీస్ చేసేదానికి వెళ్తే ఎవరైనా మాట్లాడితే భయపడేదాన్ని సార్. వాళ్ళతో ఎలా మాట్లాడాలనేది నాకు తెలీదు. ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పారు కదా, మనం బయట అటాక్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తారు. నిజంగానే అండి, ఒక లీడర్ అనేవాడు లీడర్స్ ని తయారు చేస్తాడు. ఇప్పుడు అలాగే మన గబ్బా సార్ లీడర్ అంటే మన ఇంతమంది లీడర్స్ ని మనం తయారవ్వగలిగాం. అంటే మనము ఎలా లీడర్స్ ని తయారు చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొనే ఉన్నాను సార్, 4 కాల్స్ వచ్చాయి నాకు. నిజంగానే 4 కాల్స్ వచ్చాయి. ఎందుకని? మేడం ఇక్కడ వర్క్ అయిపోయింది మేడం, మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మేడం అంటే వాళ్ళు పర్సంటేజ్ అంటే మనం ఉన్న చోటు నుంచే అమౌంట్ ఎలా సంపాదించాలి ఇదొకటి నేర్చుకున్నా. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా సంపాదించాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్ వర్క్ చేస్తూ మనం ఎలా చేయాలి, ఎదుటి వాళ్ళకి కూడా వర్క్ కల్పించాలి, ఇదొకటి నేర్చుకున్నా సార్ ఇంపాక్ట్ లో. అలాగే బయట వాళ్ళతో ఎప్పుడైతే మనము మాట్లాడగలుగుతామో ఆ మాటలను బట్టే మనకి సర్వీస్ కి కూడా మనకి దగ్గరికి రాగలుగుతారు. ఇదొకటి నేర్చుకున్నా. ఎన్ఎల్పి, ఎస్సిఎం ఇవన్నీ నేర్చుకున్న దాని వల్ల నన్ను నేను మోల్డ్ చేసుకోగలిగిన, పిల్లల్ని కూడా మోల్డ్ చేయగలిగిన. ఇప్పటికీ కూడా అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ ప్రతి ఒక్కటి రాస్తాను సార్. నాకు నేను చెప్తా, ఐ లవ్ మై సెల్ఫ్. నా స్టేటస్ చూస్తారు చాలా మంది. ఐ లవ్ మై సెల్ఫ్ అని ఒక సెల్ఫీ తీసుకుంటాను అనమాట. డైలీ ఒక సెల్ఫీ తీసుకుంటాను సార్. అద్దం ముందర నిలబడితే నాకు నేనే హీరోయిన్, నాకు నేనే అన్నట్టు. ఇది నాకు ఇక్కడ ఇంపాక్ట్ చాలా నేర్పించింది. నేను ఎంతైనా అంటే చెప్తారు కదా, ఒక పునర్జన్మ ఇచ్చింది అని నేను చాలా దీనిలో కూడా సెషన్స్ లో కూడా చెప్పాను. ఒక జన్మ అక్కడ అమ్మ నాన్న ఇస్తే పునర్జన్మ నాకు ఇంపాక్ట్ ద్వారా నేర్చుకున్నాను సార్. ఈ రోజు ఇంత ఎనర్జీగా లాఫ్ గా మాట్లాడుతున్నానంటే కూడా ఇంపాక్ట్ ద్వారానే వచ్చింది. దయచేసి సజెస్ట్ చేయండి, యూజ్ చేసుకోండి. ఏదో ఇంపాక్ట్ లో చేరాము వదిలేసినామని అనేది కాదు. నేను కూడా నేర్చుకున్నాను, సర్టిఫైడ్ తీసుకున్నాను అనేది మాత్రం కాదు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇంతమందిని మనం నడిపిస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేయాలి, నువ్వు యూజ్ చేయాలి. ఎన్ఎల్పి ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్క రోజు కూడా మనం రాయాలి. నువ్వు ఎప్పుడైతే రాసుకుంటావో దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం లేదు, మనం రాసిందంతా భగవంతుడు చూస్తాడు. నీకేది కావాలన్నా ఇస్తాడు ఖచ్చితంగా. అది మాత్రం నేను 100% చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ పర్మిషన్ ఉంటే నాదొక ప్రశ్న మేడం. సార్ అడగండి సార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజుల్లో నార్మల్ గా ఫ్యామిలీస్ చూస్తున్నాం మేడం, ఎందరో అమ్మలు, యువతులు అందరూ ఇంట్లో ఉన్న ఒక పాపని ఒక బాబుని చూసుకోవడానికే తలనొప్పి లేస్తుంది, ఇంత చీద చేస్తున్నది, ఇట్లా చేస్తున్నది, అట్లా చేస్తున్నది, ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నది ఇప్పుడు కుటుంబాలు చాలా మంది. ఇంట్లో పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటది, బయటికి వెళ్ళిపోతే హ్యాపీ ఇంట్లో ఉండొచ్చు అనే ఒక టీవీలో అయితే చూస్తారు, సీరియల్ అయితే చూస్తారు, కానీ పిల్లలతో మాత్రం ఏగలేకపోతున్నారు. కానీ మీరు మీ పిల్లలతో పాటు చూసుకుంటూ ఇంతమంది పిల్లల్ని ఒక అమ్మలా మారడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అండ్ వాళ్ళకి ఇప్పుడుండే యువతులకి, ఇప్పుడుండే ఫ్యామిలీ వాళ్ళకి మీరు ఇచ్చే ఒక గొప్ప సందేశం మేడం. ఏం లేదండి, పిల్లల్ని ఒక్కసారి హక్ చేసుకొని మాట్లాడుతూ ఉండాలి, డైలీ వాళ్ళతో షేర్ చేస్తూ ఉండాలి. నేను ఎవరికి చెప్పినా ఐ లవ్ యూ చెప్తాను సార్. ఎవరికి చెప్పినా ఐ లవ్ యూ చెప్తాను. నిజంగా సార్, శ్రీనివాస్ సార్ కూడా చాలా సార్లు గమనించుంటారు, మన రామచంద్ర సార్ కూడా గమనించుంటారు. ఏదైనా సెషన్ జరుగుతుంటే కూడా ఆడికి పోయినా కూడా మోర్ పవర్ టు అంటానని. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ టు ఆల్ అని చెప్తాను. అంటే లవ్ చేయాలి సార్.
మనము చూడండి, ఐ లవ్ యూ అనేటప్పుడు ఐ లవ్ యూ అని మనము కోపంగా అనము, ఏడుస్తూ అనము, హ్యాపీగానే చెప్తాము. పోనీ ఎదుటి వాళ్ళు మనకి లేకపోయినా పర్వాలా, వాళ్ళు ఎప్పుడైతే మన పైన కోపంగా ఉన్నా, అనుమానంగా ఉన్నా ఐ లవ్ యూ చెప్పండి. ఇంకొక టెక్నిక్ నేను చెప్పిస్తాను సార్. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ సార్‌నే నేను తీసుకుంటా, మళ్ళీ కూడా శ్రీనివాస్ పెరుమాళ్ సార్‌నే. శ్రీనివాస్ సార్‌కి నా పైన చాలా కోపం. నేనంటే చాలా అసహ్యం. నాతో మాట్లాడకూడదు. కానీ నేను శ్రీనివాస్ సార్‌తో మాట్లాడాలి. ఎందుకంటే శ్రీనివాస్ సార్‌తో పని ఉంది. ఈరోజు ఈ సెషన్ ఇచ్చారు. రేపు ఇంకొక సెషన్ ఇయ్యలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పుడు ఎందుకని నేనే చెప్తా అంటే మనసులో డైరెక్ట్‌గా ఐ లవ్ యూ చెప్పలేను కదా నేను. అందుకని ఏం చేస్తాను, మనసులో చెప్పుకుంటా. ఐ లవ్ యూ సార్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ సార్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఇది ఎవరికైనా చెప్పొచ్చండి. మనసులో కదా! మనం బయటికి చెప్పట్లే. అదేమైతుందంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాం కదా! అది ఎదుటి వాళ్ళకి చేరుతుంది. 100% ఇది కావాలంటే యూజ్ చేసి చూడండి. పిల్లల్ని తిట్టేస్తాం. వెంటనే ఐ లవ్ యూ చెప్తా నేను. మనసులో ఒకవేళ బయట చెప్పకపోయినా మనసులో భార్యని తిడదాం, ఐ లవ్ యూ చెప్పేసేయండి. హ్యాపీగా ఫీల్ అయితుంది. లేదా లోపల ఒక బయట చెప్పేదానికి ఇగో అనుకోండి, లోపల చెప్పండి. ఐ లవ్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి. ఒక 3 మినిట్స్ లో తనే మీకు పాజిటివ్ గా మారుతుంది. ఒకవేళ మీకు బయట కనపడకపోయినా పాజిటివ్ గా మారిపోతుంది. తర్వాతైనా మీ దగ్గరికి వచ్చేస్తారు. ఇది చాలా టెక్నిక్స్ ఉన్నాయి సార్. అందుకనే ఎన్ఎల్పిని యూజ్ చేయడం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ఎల్పిని వాడడం అనేది చాలా 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 కష్టం. మీరు కనుక దాన్ని యూజ్ చేస్తే అనర్గళంగా ఎదుటి వాళ్ళు మీ దగ్గర సొంతమైతారు. మ్యూజిషియన్ కావచ్చు, పెద్ద పెద్ద మనకి పబ్లిక్ స్పీకింగ్స్ లో మాట్లాడుతుంటారు చూసారా, మన రామజాదుర్గం సార్ కావచ్చు, మన యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ సిఇఓస్ అంతా కూడా వాళ్ళకి పర్టికులర్ గా వీటిని యూజ్ చేస్తారు. ఆ గ్రాటిట్యూడ్ ని వాళ్ళు రాస్తారు కూడా. సార్ Yeah. శ్రీనివాస్ సార్. ఎస్ మేడం. శ్రీనివాసులు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అలాగే వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. మీ ప్రశ్న అడగండి సార్. ఉన్నదా సార్ శ్రీనివాసులు సార్? ఉన్నాను సార్. సార్ నమస్తే చెప్పండి. సార్. మేడం నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్. నమస్తే సార్. మేడం మీ స్టోరీ అంటే క్లియర్ గా అన్బిలీవబుల్ గా ఇన్స్పిరేషనల్ స్టోరీ మేడం. ఎందుకంటే చాలా అంటే మీది పూర్తిగా విన్న తర్వాత వందల్లో వేలల్లో కాకుండా ఇంకా చాలా అరుదుగా ఉండే ఇలాంటి స్టోరీ. ఎందుకంటే చాలా కష్టాల్లో నుంచి మీరు సేవా దృక్పథంతో ఎంతో సేవ చేస్తున్న స్థాయిలో ఉన్నారు. అది ఎంత సేవ ఎక్కువ చేస్తున్నారని కాదు, మీరు ఏ కాన్సెప్ట్ లో చేస్తున్నారో కూడా చెప్పారు. అది 1 NP కూడా తీసుకోకుండా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని అన్నారు. ఇది నమ్మకం కోల్పోకూడదు ఎదుటి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది. అయితే నాకు అడగాలనిపించిన మీ ప్రోగ్రామ్ లో నాకు అడగాలనిపించింది ఏంటంటే, మీరు చాలా కింది స్థాయి నుంచి అంటే కష్టాలు అనుభవించి ఆ కష్టాలు విలువలు మీకు సహజంగా అవి అంటే వచ్చేసినట్టుగా మీకు పరిస్థితులు కానీ ఆ కష్టాలు కానీ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ అంటే లోకి తీసుకెళ్ళి మీరు ఇంత ఎదిగేలాగా చేశాయో లేదా మీ మంచితనమో అయి ఉండాలి. అయితే ఈ రోజు పేరెంట్స్ అనుకోండి, నేటి జనరేషన్ పేరెంట్స్ ఉన్నారు, నేటి జనరేషన్ పిల్లలు ఉన్నారు. వాళ్లకు మీలాంటి రోజుల్లో లేదా అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదు మేడం. ఆ కష్టాలు ఉండట్లేదు. అయితే పిల్లలకి ఈ కష్టాలు అనేటి డైరెక్ట్ గా చూసినప్పుడు, డైరెక్ట్ గా అనుభవించినప్పుడు, మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మేడం, వాళ్ళకి విలువలు తెలుస్తాయి. అలాంటి పరిస్థితులు సహజంగా కుటుంబాల్లో ఉండట్లేదు కదా. పిల్లలకు ఇలాంటి సందర్భాల్లో మరి పిల్లలకు విలువలు నేర్పించాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? పేరెంట్స్ కనుకోండి, నేటి జనరేషన్ కనుకోండి ఈ వేదిక మీద. ఇంకొకటి మేడం, మీరు పిల్లలకి వాళ్ళు ఖర్చు పెడితే పైసల విలువ తెలుస్తుంది అన్నారు కదా. అంటే నాకు అడగాలనిపించింది ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించండి మేడం, బుట్టలు అల్లడం ఇంకా కొన్ని చాలా చిన్న ఏజ్ నుంచి. అప్పుడు కష్టం అంటే తెలిసి ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథం కూడా అలవాటు పడేటట్టుగా ఉంటుంది. ఆ అవకాశం ఉంటుంది, అందరికీ రాకపోవచ్చు అలాంటిది. అయితే ఇక్కడ పరిస్థితులే లేనప్పుడు, పిల్లలకు చాలా ఈజీగా మనీ అనేది అవైలబుల్ గా ఉంటున్నప్పుడు, మన కుటుంబాల్లో అంతటి
పరిస్థితులు కూడా దుర్భరమైన పరిస్థితులు కూడా లేనప్పుడు చాలా కుటుంబాలు ఇప్పుడు ఉండట్లేదు మేడం. ఒకప్పుడు పరిస్థితులు వేరు. అయితే ఇలాంటి సందర్భాల్లో పిల్లలకి విలువలు తెలియాలన్నా పైసలు ఖర్చు పెడితే కాదేమో, సంపాదిస్తే తెలుస్తుందేమో అని ఇక్కడ నేను అడగాలనుకుంటున్నాను మేడం. ఓకే, సో సూపర్ నా సార్. కాంటెక్స్ట్ కి మీరు నేటి జనరేషన్ కి పేరెంట్స్ కి పిల్లల కంటే ఈ వేదిక ఎలాగో డైరెక్ట్ కాదు, అర్థం కాదు. ఎస్ సార్. సార్ మీరు చెప్పారు, అందుకే అంటాము పిల్లల్ని అప్పుడప్పుడు కూడా రూరల్ ఏరియా ఏదైతే ఉందో మన చుట్టుపక్కల మన పల్లెటూర్లు కావచ్చు, చాలా తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి. పిల్లలు చాలా ప్రాబ్లమ్స్, ఆ ఏరియాస్ అందరినీ కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఈ మధ్య ఒక సంత అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం మేము. అంటే చిన్న పిల్లల చేత సంత ఏర్పరచాలి అని. చిన్న పిల్లల చేత సంత, అందులో నా పిల్లల్ని కూడా సంతలో కూర్చోపెట్టా. అంటే వాళ్ళకి ఏంటంటే బుక్స్ అమ్మాలి అని. చిన్న పిల్లల సంత రియల్ గానే గెస్ట్లను పిలిపించాము. గెస్ట్లు పిలిపిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అమ్మారు. టమాటాలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు, లెమన్స్ సోడా తయారు చేసేవాళ్ళు. నిజంగానే ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక సంత ప్రోగ్రామ్ పెడితే మన రియల్ గానే సంత ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందో పిల్లల చేత సంత ఏర్పరిస్తే వాళ్ళు సాయంకాలానికి మేడం ఈ రోజు మేము 150 రూపాయలు సంపాదించాం మేడం, 10 రూపాయలు సోడా అమ్మితే, మేడం ఈ రోజు నాకు 180 రూపాయలు వచ్చింది మేడం, 200 వచ్చింది మేడం, ఈ రోజు 10 రూపాయలే వచ్చింది మేడం. అంటే ఆ వాల్యూస్ అనేది వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేది మన అంటే చెప్తాం కదా, స్కూల్లో ఎంతసేపు అయినా మనకి ఏమైతుందంటే స్కూల్లోకి వెళ్ళామా మార్క్స్ ఇక్కడికొచ్చి ఇంట్లో వచ్చామా, నా బిడ్డ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఇంత వచ్చాడు, పేపర్ లో 480 వచ్చింది, 500 మార్క్స్ వచ్చింది, ఇవి మాత్రమే చూసుకుంటున్నాం. ఈ వాల్యూస్ తెలిసేది ఎలా? ఈ వాల్యూ తెలియాలి అని అంటే మనకి రూరల్ ఏరియాలో ఏదైతే ఉందో వాటి దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళాలి, తెలియచేయాలి. అప్పుడప్పుడు మన దగ్గర బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి దీని బర్త్డేకి. ఆ బర్త్డేకి సంబంధించిన 1000 రూపాయలు ఖర్చు పెడతాం, అట్లీస్ట్ 500 అయినా ఖర్చు పెడతాం. 500 రూపాయలతో ఒక చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకెళ్లి ఒక రూరల్ ఏరియాలో నాన్న రా ఇద్దాము అని చెప్పి కనుక వాడిని తీసుకెళ్ళగలిగితే, నువ్వు ఇక్కడ 1000 రూపాయలు పెట్టి 10,000 రూపాయలు పెట్టి ఇంటి పక్కన వాళ్ళందరినీ కూర్చోపెట్టి బర్త్డేకి, అంటే ఎవరిని ఏమైనా తప్పుగా అనుకోకండి ప్లీజ్ దయచేసి, అందరినీ కలిపి మనం భోజనాలు అంటే తిన్న వాళ్ళే తింటున్నాము, భోజనాలు పెట్టించే బదులు రూరల్ ఏరియాలో తీసుకొని వాడి చేతే గనక ఇప్పిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వాడికి తెలుస్తుంది అప్పుడు, అవును నాన్న ప్రతి ఒక్క బర్త్డేకి ఒక బాబుకి మనం హెల్ప్ చేద్దాం, ప్రతి ఒక్క బర్త్డేకి ఈ 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా, వాడికి బుక్స్ ఇద్దాం నాన్న, నీ లైఫ్ లాంగ్ నువ్వు ఇలా చెయ్యి అని అంటే వాడికి ఆ సర్వీస్ మోటో అర్థమవుతుందా లేదా? మనం బాగా సంపాదిస్తున్నాం కాదని చెప్పట్లే, కానీ మన బిడ్డ నేర్చుకో అంటే మనం చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామండి, ఆ కష్టం విలువ మనం తెలియకుండానే బిడ్డని సాకాలని అనుకుంటాం. రేపు వాడు అమెరికాకి వెళ్ళినా కూడా వాడు చదివించే, ఇప్పుడు ఒక బిడ్డని ఇక్కడ చదివిపిస్తే వాడు అది అంతా కూడా అలవాటు చేసుకుంటాడు, వాడి బిడ్డకు కూడా రేపు చెప్తాడు. అవునా కదా సార్? మనం ఇవి చిన్నవే సార్, ఇవి గనక చేయగలిగితే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. మనం స్కూల్లో ఎవరిని తప్పు పెట్టాల్సిన అవసరంలా, పిల్లల్ని తప్పు పెట్టాల్సిన అవసరంలా, మనమే పిల్లల్ని తీసుకెళ్ళాలి. సండే టైం 1 అవర్ టైం కేటాయించుకోండి సార్ చాలు. బర్త్డే అప్పుడు ఒక 1 అవర్ హోటల్కి వెళ్ళకండి, హోటల్ బదులు ఇక్కడికి వెళ్ళండి.
అక్కడికి వెళ్ళగలిగితే ఆ టైం ని కేటాయించుకోకండి, హ్యాపీగా వాడు చాలా సంతోషపడతాడు. మా నాన్న ఇక్కడికి తీసుకెళ్లాడు, ఆ ఫొటోస్ మెమరీస్ గా పెట్టించండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిమ్మల్ని ఇంకా 10 మంది అప్రిషియేట్ చేస్తాడు. పలానోడు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ పిల్లలకి వాల్యూస్ చూపించాడు రా అనేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సార్. ఎప్పుడు మనం సమాజంలో ఉండాలి సార్. సమాజంలో లేకుండా ఉంటే పిల్లలకి కూడా సమాజం విలువ తెలియదు, సమాజంలో కూడా తెలియదు సార్. ఎస్ మేడం, చాలా కరెక్ట్ మేడం మీరు చెప్పింది. ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఫరెవర్నెస్ హ్యాపీనెస్ కావాలి అంటే మేడం చెప్పిన ఈ ఒక సందేశం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సమాజంకి వెళ్ళకపోవడం వల్లనే సమాజంలో సమస్యలు వస్తున్నాయి. సమాజంలో ఉండే సమస్యను దగ్గరగా చూస్తే ఆ సమస్యలను తీర్చేయచ్చు. మేడం టైం ఉందా మేడం? ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకుంటాం. ఓకే సార్. నాగేశ్వర రెడ్డి సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. మీ మాటల్లో క్లారిటీ, మనసులో ప్యూరిటీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మేడం. అయితే పిల్లలకి సంబంధించి ఆరోగ్యపరంగా ఒక 2-3 పిల్లలకి మనము ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలని చాలా కష్టంతో కూడుకున్న పని. అట్లాంటిది మీరు ఇంతమంది పిల్లలకి ఎట్లా ఆరోగ్య పరిరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళకు అంటే ఒకరి నుండి ఒకరికి రోగాలు రాకుండా కానీ ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఇలా వాళ్ళు మార్చుకోవాలనేది ఏమైనా చెప్పగలుగుతారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, పిల్లల్లో ఆరోగ్య హెల్త్ అనేది మనం ఆల్రెడీ చెప్తూ ఉంటాం, నాన్న ఇలా చెయ్యాలి, ఇవి చెయ్యాలి ఆల్రెడీ చెప్పున్నాం. కానీ తెలియకపోయినా చేసినప్పుడు కనీసం వాళ్ళకి సర్వీస్ అనేది నేను చేస్తాను. ఇప్పుడు నా ఇంట్లో పిల్లలకి కూడా హెల్త్ అప్పుడప్పుడు పాడవుతూ ఉంటుంది. అయినా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, బ్యాలెన్స్ చేయడం అనేది నేర్చుకోవాలి. సమాజంలో అలాగే స్టూడెంట్స్ కి హెల్త్ బాగలేదు, ఆ హెల్త్ బాగలేదు అన్నప్పుడు వెంటనే చెప్పాను కదా, నేను ఆల్రెడీ క్యాంప్స్ కూడా నిర్వహిస్తాను సార్. మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ లో అంతా కూడా వర్క్ చేస్తుంటాను కాబట్టి ఈ యొక్క మెడికల్ కి సంబంధించి చాలా విషయాలు కూడా తెలుసు. ఏంటంటే షుగర్ కి సంబంధించి ఇంజెక్షన్స్ కావచ్చు, బీపీకి సంబంధించి, నెక్స్ట్ బెడ్డ్ గా ఉండే వాళ్ళకి ఏమేమి చేయాలి, నెక్స్ట్ పిల్లలకి ఏదన్నా వచ్చేస్తే ఏమేమి చేయాలి, మెడికల్ గా నెక్స్ట్ వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలి, ఇవన్నీ కొంచెం ఆల్టర్నేట్ గా తెలుసుకున్నాను. నిన్న మనకి ఇక్కడ థండర్ స్టోన్స్ అంటే మెరుపులు ఎక్కువ వచ్చేస్తే ఒక అవ్వకి నిన్న హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. నిన్న మధ్యాహ్నం వచ్చేసరికి నిన్న ఈవినింగ్ చనిపోయింది. చనిపోయేసరికి ఏం చేసా, ఇంకా ఆమెని మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట ఆమెని ఇది చేసేసి ఎవరు లేరనమాట, అలా చేసి రావడం జరిగింది. అంటే ఇవేమైపోతుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తెలుస్తుంది. అన్ని తెలుసుకున్నాను కాబట్టే దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మెడికల్ పరంగా. థ్యాంక్ యూ మేడం. రాజేశం సార్, రాజేశం గొల్లపల్లి, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఈ కంపాస్ సార్కి చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి సార్. ఎందుకంటే ఇంతమంది చెప్పిన విషయాలన్నీ ఒకెత్తైతే ఈరోజు ఒక చిన్న మాట సార్, ఏమనుకోవద్దు. ఎవరైతే మనం మాట్లాడితే దడిగట్టినట్టు ఉంటుంది, కానీ అమ్మ కానీ అక్క మాట్లాడితే గోడ పెట్టినట్టు ఉంటుంది. అంత ఎక్సలెంట్ గా ఈ రోజు జూమ్ ఇన్ని రోజుల జూమ్ ఈ రోజు పీపుల్ చేసేదానికి నేను ఒక మా మేడం వాళ్ళ చెల్లెలకు నేను కొన్ని విషయాలలో చెప్పలేకపోయిన విషయాన్ని ఈ రోజు తన ద్వారా తను తెలియజేయగలిగిన నాకు చాలా హ్యాపీనెస్. కానీ మేడం ద్వారా తెలుసుకోవాల్సింది చాలా, కుటుంబాలు బాగుపడతాయి. మనం ఏంటంటే బయట పని చేస్తాం కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాలను డిస్కషన్ చేయం. కానీ ఎప్పుడైతే ఒక అక్క నిర్ణయం తీసుకుందానంటే ఆ ఫ్యామిలీ మొత్తం కంప్లీట్. నాగార్జున సార్ దాంట్లో మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు చాలా ఫెంటాస్టిక్ స్టోరీ సార్, మంచి స్టోరీ. మేడం స్టోరీని ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మునిలక్ష్మి మేడం, నిజంగా మీరు అమ్మ మేడం. ఒక సంతోషి మాతని చూసినట్టుగా ఉన్నారు. చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా ఇంత మంచి సెషన్ ని డిజైన్ చేసిన రామ్లోక సార్కి, శ్రీనివాస్ పెరుమల్ల సార్కి కృతజ్ఞతలు. ఓవర్ టు రామ్లోక సార్. ఒక చిన్న మాట సార్ ప్లీజ్. మేడం.
సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంపాక్ట్ అనేది చాలా మందికి ఇది చేసింది సార్. నాకు ఫారిన్ కంట్రీస్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు సార్, మనం ఏదైనా మాట్లాడితే ప్లీజ్ మీ థింక్ అనేది నెగిటివ్ గా మాత్రం చేయకండి ఎవ్వరు కూడా. మనం ఏదైతే ఆలోచిస్తామో మనకి బి ప్రాక్టికల్ అదే జరుగుతుంది సార్. ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది 100%. కాబట్టి మన ఆలోచనని ఎప్పుడు కూడా గొప్పగానే ఆలోచిద్దాం. మన ఎదుటి వాళ్ళని మంచి అనుకుందాం, చెడ్డ వాళ్ళైనా పర్వాలా మంచి అనుకుందాం. అది నాకు ఇంపాక్ట్ నేర్పించింది. మరొకసారి ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. గంపా సార్ కి కావచ్చు, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి టీం అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ మనలో ఒకరు అనే ఒక కాన్సెప్ట్ ని గ్రేట్ గా ఎంచుకున్నారు సార్. అందులో నన్ని ఇక్కడికి ఇన్వాల్వ్ చేసి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము. చాలా చాలా ధన్యవాదాలు సార్. రామచంద్రుడు సార్, అలాగే శ్రీనివాస్ సార్, సంతోష్ సార్, అలాగే రాజు గారు, మన మేడమ్స్ వాళ్ళందరికీ కూడా, చాలా తులసి మేడం, చాలా అందరికీ కూడా, కళ్యాణ్, అది ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఓపికగా నేను చెప్పిన మాటలు విన్నందుకు చాలా చాలా సంతోషం. నా మాటల్లో ఏదైనా తప్పిదాలు దొర్లింటే కూడా దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, ఒక కళ్యాణ్ షణ్ముఖ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సార్ ప్లీజ్ సార్. కళ్యాణ్ షణ్ముఖ మాట్లాడండి. కళ్యాణ్ చెప్పండి. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ మా. థ్యాంక్ యూ మ్యామ్, ఇంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ప్రతిదీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అది చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీలక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఫస్ట్ మేము 54 బ్యాచ్ లో మేము ట్రైనర్ ఉన్నప్పుడు ఎన్ఎల్పి బ్యాచ్ లో ఎన్ఎల్పి టాపిక్ మీద వచ్చారు మేడం. ఆ రోజు మేడం పవర్ ఏంటో ఎనర్జీ ఏంటో చూసాము ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. ఎక్కడ కూడా మ్యామ్ బ్యాలెన్స్ తప్పినట్టు లేదు, ప్లస్ అప్డేట్ అయినట్టు కూడా లేదు. అంటే ఒకే లెవెల్ గా మ్యామ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అంటే చెప్పారు కదా, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రేమిస్తుంటే ప్రేమతో మాట్లాడుతుంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటాం అనేది మేడం. సార్ వాల్యూమ్ లో వస్తుంది సార్. రామ్ సార్ ఇప్పుడు వస్తుందా సార్? కొద్దిగా ఇంక్రీజ్ చేయండి సార్. ఇంక్రీజ్ చేయాలంటే ఇంకా లౌడ్ గా పెంచాలంటే వస్తుంది సార్, వస్తుంది. ఓకే. యాక్చువల్లీ నాకు ఇంపాక్ట్ లో మ్యామ్ గురించి తెలుసు. ఇంతకుముందు హరిహర కళాభవన్లో కూడా సెషన్ జరిగినప్పుడు మేడం కలిసాము. కానీ మేడం లో ఒక అమ్మ కోణం ఉంది అనేది నాకు తెలియదు యాక్చువల్లీ. అంటే మనలో ఒకరిలో తీసుకురావచ్చు అనే విధంగా నాకు తెలియదు యాక్చువల్లీ. నేను ఎవరిని ఇంకేమన్నా పర్సన్స్ ఉన్నారని సెట్ చేసుకున్న టైంలో నల్లి మ్యామ్ నాకు చెప్పారనమాట, ఎక్కడ ఎవరో ఎందుకు మన ఇంపాక్ట్ లోనే ఉన్నారు, మురళీలక్ష్మి గారు ఉన్నారు కదా, మురళీలక్ష్మి గారిని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్ ఏంటంటే మేడం గురించి తీసుకుందాం అన్నప్పుడు మేడం ఇంత ఉందా, అదే మేము చాలా గొప్పగా చెప్పాను నల్లి మేడం. నాకు తెలియదు సో ఈ యాంగిల్ ఉందా మురళీలక్ష్మి గారిలో, ఇంత సర్వీస్ చేస్తున్నారా, కొంచెం అప్రిషియేట్ గా అనిపించింది. మన ఇంపాక్ట్ లో మనం ఎవరెవరినో పరిచయం చేస్తున్నాము, ఎక్కడెవరు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాము, వాళ్ళ అప్రిషియేషన్ చేస్తున్నాము, వాళ్ళు చేసే సర్వీస్ కి కూడా మనం చాలా ఇన్స్పైర్ గా అవుతున్నాం, మోటివేషన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మనలో ఉన్న పర్సన్ ని మనం ఎందుకు పరిచయం చేయకూడదు అని ఇమీడియట్ గా రాజు గారికి చెప్పడం జరిగింది. పాపం రాజు గారు అయితే ఈ మధ్య సార్ నేను సెషన్ ఇస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఒక 5 నెంబర్లు పంపించాను. పాపం సార్ ఎవరు కూడా సరిగా రెస్పాన్స్ అవ్వలేదు. లాస్ట్ కి మురళీలక్ష్మి మ్యామ్ కనెక్ట్ అయ్యారు. చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నల్లి టీచర్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని నేనైతే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నింటిలో మనలో ఒకరిలో మన మధ్య ఉన్న ఒక పర్సన్ తీసుకొచ్చామా అని చెప్పేసి కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ ఇలానే రామ్లోక సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటండి ఇక్కడ, సారీ సార్, అంటే ఎందుకు తెలీదు, నెట్వర్క్ ఇష్యూ తెలీదు సార్, చాలా సార్లు కాల్ చేశారంట నాకు, సార్ కనెక్ట్ అవ్వలేదు. బట్ సారీ సార్, మీకు ఎస్పెషల్లీ సారీ చెప్తున్నాను ఇందు మూలంగా. థ్యాంక్ యూ సో మచ్. సారీ అనేది అవసరం లేదు మ్యామ్. మీతో సారీ చెప్పేంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది ఇంపాక్ట్ ఫ్యామిలీ. నేను అనుకోవడం ఏంటి, మీరు బిజీగా ఉంటారు అన్నట్టు వీలోనే ఉన్నాను. ఇలానే మన మధ్య కూడా ఉంటారండి. ఎవరో ఒకరు ఎక్కడో విధంగా కనెక్ట్ అయితే మనం లేట్ గా కనెక్ట్ అవుతారు. రీసెంట్ కూడా ఒక పర్సన్ అన్నారు, మన పవన్ గారిని తీసుకొచ్చినప్పుడు, అదే పవన్ గారు మా ఊరు పక్కనే ఉంటారు నాకు తెలుసు, కానీ నేను పవన్ గారిని ఐడెంటిఫై చేయలేకపోయాను అని చెప్పేసి పలంనేరుకి సంబంధించిన ఒక ట్రైనర్ అన్నారు అనమాట. అలానే ఎవరో ఒకరు ఉంటారు మన మధ్య, మన పర్సన్స్ ఉంటారు, మన ఇంపాక్ట్ పర్సన్స్ కూడా ఉంటారు. ఎవరైనా ఉంటే తీసుకురండి ఈ ప్లాట్ఫామ్ మీద. అద్భుతంగా 65+ డేస్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఎనర్జీగానే ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే తీసుకొస్తున్నాం కాబట్టి సేమ్ ఇదే ఎనర్జీతో నెక్స్ట్ మేము TWS కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అద్భుతమైన ట్రైనర్స్ గా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఒక మోటివేషన్ స్పీకర్ గా వెళ్ళాలి అని ఒక ఇన్స్పిరేషన్ మీ మైండ్ లో వచ్చేలా చేసుకోండి. 100%. మన ఎగ్జాంపుల్ గా మున్నలక్ష్మి గారు మ్యామ్ నాకు ఇంతకుముందు చెప్పారు, తను ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా కొంచెం ఆలోచించేవారంట. ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడాలన్నా నిన్న కూడా ఆ పాయింట్ టచ్ చేశారు. వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడాలన్నా భయపడేవాళ్ళంట. అలాంటి వ్యక్తి ఇంత ఎనర్జీగా మారారని అంటే చూడండి. NLP నుంచి కావచ్చు, ట్రైన్ వర్క్ షాప్ అనేది ఒక కోర్స్ నుంచి కావచ్చు, ప్రతిదీ ఇంపాక్ట్ నేర్పించింది కూడా కాబట్టి కూడా ఇక్కడ నుంచి నేర్చుకున్నారు. మనల్ని మనం మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఎగ్జాంపుల్ గా నేను అన్నాను, నేను కూడా ఒక భయస్తుంది. నేను యాక్చువల్లీ మాట్లాడటం కూడా నాకు తెలిసేది కాదు. ఇక్కడ నేను ట్రైన్ వర్క్ షాప్ చేసినప్పుడు కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటారు కదా, ఆ వేలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ట్రైన్ వర్క్ షాప్ అనేది కంప్లీట్ చేసుకున్నానో, నేను కూడా ఏంటంటే ఫస్ట్ ఏదన్నా సరే ముందు వచ్చేసేయాలి, మాట్లాడాలి, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి అన్న విధంగా నేను కనెక్ట్ అయిపోయాను. మీరు కూడా జాయిన్ అవ్వండి ఈ ట్రైన్ వర్క్ షాప్ లో. మీకు అద్భుతంగా ఈ మనలో ఒకరు అనేది ఎలా ఉందో అలానే ఈ మనలో ఒకరు ప్రోగ్రామ్ ఎలా వెళ్ళిపోతుందో ఆ విధంగా మేము ట్రైన్ వర్క్ షాప్ కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ రేంజ్ లోనే ఉండాలి. అంటే మేము చూసాం ఇంతకుముందు జరిగిన సెషన్స్, బిఫోర్ సెషన్స్ అన్ని భిన్నంగానే కొంచెం అప్డేట్ అయ్యే విధంగా కొంచెం బాగా ఉండాలి. నా ఎయిమ్ ఒకటేనండి, నా థీమ్ ఒకటే. నేను